నమస్తే, వెల్కమ్ టు భారత్ నౌ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కొలంబియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, బురదలో కూరుకుపోయి 14 మంది మృతి. దేశంలో పెరిగిన కరోనా వైరస్ కేసుల సంఖ్య, గడిచిన 24 గంటల్లో 71,365 కొత్త కేసులు నమోదు. అబుదాబిలో కలకలం రేపిన పేలుళ్లు, ఉగ్రవాద చర్యలు కావని అధికారులు నిర్ధారణ. ఆరోగ్య సమస్యల కారణంగా ఇక సినిమాలు చేయకూడదని రజనీకాంత్ నిర్ణయం. ఒక్కసారిగా నిరాశలోకి వెళ్లిపోయిన అభిమానులు. ఐపీఎల్ 2022 సీజన్కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ సన్నద్ధం. మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళికలు రచిస్తున్న ధోనీబాయ్. జోరు మీదున్న దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు, కొనుగోళ్లకు భారీ ఎత్తున ఆసక్తి చూపిస్తున్న ఇన్వెస్టర్లు. కొలంబియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగి పట్టడంతో ఏర్పడిన బురదలో కూరుకుపోయి 14 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది గాయాల పాలైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం పశ్చిమ కొలంబియా పట్టణంలోని నివాస ప్రాంతంలోకి పెద్ద మొత్తంలో బురద నీరు చేరటంతో ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. అంతేగాక పెరీరా మున్సిపాలిటీలోని రిసరాల్డాలో కొండ చర్యలు విరిగి పడటంతో ఒకరు గల్లంతయ్యారని తెలిపారు. దీంతో పెరీరా మేయర్ కార్లోస్ మాయా ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉన్నందున ప్రజలను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవలసిందిగా సూచించారు. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అబుదాబిలో కలకలం రేపిన పేలుళ్లు, ఉగ్రవాద చర్యలు కావని అధికారులు నిర్ధారించారు. డొనాట్నోలోని ఒక అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులను ప్రయోగించారని తొలుత భావించారు. అబుదాబిలో ఏకంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. హైవేలను మూసివేశారు అధికారులు. అయితే ఇది అగ్ని ప్రమాదంగా స్థానిక అధికారులు ప్రకటించారు. అయితే సిలిండర్ బ్లాస్ట్ అని తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదని స్థానిక మీడియా వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మంగళవారంతో పోల్చితే పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 71,365 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,72,211 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా 1,117 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5,05,279 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. ప్రస్తుతం 8,92,828 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివ్ రేట్ 4.54% ఉంది. ఇప్పటి వరకు దేశంలో 70 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట బయట గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. స్వదేశంలోనే ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లేని సమయంలో తమ మిత్రదేశమైన చైనాకు వెళ్లి పెద్ద బకరా అయ్యారు. ఆఖరికి చైనా అధ్యక్షుడితో కలిసి దిగిన ఫోటో మాత్రమే ఆయనకు దిక్కైందంటూ సెటైర్లు పేలుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత పాపులారిటీ ఉన్న వ్యక్తిగా మోదీ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు.
ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న నేతగా మోదీ మొదటి స్థానంలో నిలవటం ఇది వరుసగా మూడోసారి కావటం విశేషం. మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సర్వేలో మొత్తం 72% మంది మోదీకి పట్టం కట్టడంతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్కు 6వ స్థానం దక్కటం గమనార్హం. మెడికల్ టాబ్లెట్స్లోని పౌడర్ను నార్కోటిక్ డ్రగ్ అంటూ విక్రయిస్తూ మోసానికి పాల్పడుతున్న 5 సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసిన కూకట్పల్లి పోలీసులు. ట్రమాటాస్ అనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ నుండి పౌడర్ వేరు చేసి డ్రగ్ అని నమ్మించి పబ్బులలో విక్రయించిన ముఠా సభ్యులు ఐడిఎల్ చెరువు వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు ముఠా సభ్యులు సూరజ్ తాపా, భీమ్లాదేవి, బిశాల్ గురుంగ్, విశ్వకర్మ రాజ్ కుమార్, పూరన్ బహదూర్ల అరెస్ట్. ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ విక్రయించిన మెడికల్ షాప్ నిర్వాహకుడు వెంకటాద్రిపై కేసు నమోదు. చిత్తూరు జిల్లా పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. బి కొత్తకోట మండలం బిళ్ళూరువారిపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 7 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 19,800 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన బి కొత్తకోట పోలీసులు. కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ వైపు ప్రయాణం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలను సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మధు ఖండించారు. వాస్తవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు ప్రయాణం చేస్తున్నారని అన్నారు. జగదంబ వద్ద పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కారని తెలిపారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక గత టీడీపీ ప్రభుత్వం వల్లే ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న రాజకీయ విధానం మంచిది కాదని అన్నారు. ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న లోపాలను ఇప్పటికైనా తెలుసుకొని అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీడియాను, కమ్యూనిస్టులను, ఆశా వర్కర్లను బెదిరించడం మానుకోవాలని సూచించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేయటం వలన ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని అన్నారు. ఆరోపించారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వైపు ప్రయాణం చేస్తాం మా ఆరోపణని. పోయిన తెలుగుదేశం గవర్నమెంట్ రోజుల్లో ఆశా వర్కర్ల యొక్క హక్కుల కోసం పోరాడినప్పుడు వాళ్ళందరి తరఫున వచ్చి పాల్గొన్నది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఉపాధ్యాయుల యొక్క ఆందోళనలో పూర్తిగా మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి వాగ్దానాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. నేను అధికారానికి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ అమలు చేస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వెనక్కి ఆ రోజు తెలుగుదేశం చేయలేదు, ఇప్పుడు పోయి ఆ తెలుగుదేశం వాళ్ళు చేయనటువంటి ఆ వరవల్లో ఈయన చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పి కమ్యూనిస్టుల్ని ఈరోజు తెలుగుదేశం వైపు మేమేదో ప్రయాణం చేస్తున్నట్టుగా చెప్పారు. రాష్ట్రంలో పిఆర్సీ అమలు కావాలని,
ఉద్యోగస్తులందరూ ఆందోళన చేస్తూ ఉంటే రివర్స్ పిఆర్సీని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉన్న హెచ్ఆర్ఏని తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. ఐఆర్లో ప్రకటించిన దాన్ని వెనక్కి తీసుకున్నది, ఫిట్మెంట్ని వెనక్కి తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. హెచ్ఆర్ఏ తగ్గించింది, ఫిట్మెంట్లో 9 నెలల వేతనాన్ని రికవరీ చేయాలని చెప్పి ప్రకటించింది. దీని మీద కడుపుమండి ఉద్యోగస్తులందరూ ఆందోళన చేస్తే ఆ ఆందోళనలో 11% ఉన్నటువంటి హెచ్ఆర్ఏ రానున్న 20 సంవత్సరాలలో భవిష్యత్ ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన సాంకేతికత ఆధారంగా జీఏఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జీఏఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్పై ప్రజాప్రతినిధులకు నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు సభను ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని సిద్దిపేట పట్టణంలోని సూడా పరిధిలో మున్సిపాలిటీతో సహా 26 గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వివరించారు. సూడా ఆధ్వర్యంలో చేపట్టబోయే మాస్టర్ ప్లాన్ ప్రజల భవిష్యత్ అవసరాలను నెరవేర్చడానికి ఎంతో ఉపయోగకరంగా మారుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందిన పట్టణాల వల్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, క్రమ పద్ధతిలో అభివృద్ధి గనక లేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇందుకు థాయిలాండ్ దేశమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. ఇష్టం వచ్చినట్టుగా పెరిగితే ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు మెనీ ప్రాబ్లమ్స్. అట్లా థాయిలాండ్ అనే దేశంలో ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి. ఎటువంటి ఎంత అంత పెరుగుకుంటూ పోతే చివరికి థాయిలాండ్లో ఒకసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇక 4 గంటల పక్క సినిమా చూసి రావచ్చు. అన్నం తిని సినిమా చూసి వచ్చే వరకు కూడా అన్నే ఉంటుంది రోడ్డు మీద కాదు. సో అట్లాంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి. తర్వాత పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ పైన ఇండ్లు వస్తే మరి ఆ ఇండ్లకు సంబంధించినటువంటి మురికి నీరంతా ఎటుపోవాలి. ఆ చెరువులోకి పోతే మరి ఆ చెరువు కలుషితమైపోయి తిరిగి పరిసర ప్రాంతాల ప్రజలకు, చెరువు కట్ట కింద ఉన్న ప్రజలకు కాలుష్యమైన నీరు వచ్చే అవకాశం ఉంటుంది. పార్కులకు ఎట్లుండాలి, రోడ్స్ ఎట్లుండాలి, డెవలప్మెంట్లో ఇండస్ట్రీ ఎడ్దిక్కు రావాలి, రెసిడెన్షియల్ ఎడ్దిక్కు రావాలి, ఎంత ఇండస్ట్రీ ఉండాలి, ఎంత రెసిడెన్షియల్ ఉండాలి, ఎంత గ్రీన్ జోన్ ఉండాలి, బ్రీతింగ్ ప్లేస్ ఎంత ఉండాలి. మరి మొత్తం పెరుగుకుండా పోయి కాంక్రీట్ జంగల్ అయితే గాలి దొరకని దుమ్ము ధూళితోని జనం ఆగమయ్యే పరిస్థితి రావద్దు రేపు. సో అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక. ఇది ఎప్పటికి చేస్తున్నాం మనము? 2040వ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వచ్చే 20 ఏళ్లకు మాస్టర్ ప్లాన్ మనం తయారు చేసుకుంటున్నాం. అంటే 2040వ సంవత్సరానికి మన జనాభా ఎంత ఉంటుంది అనుకుంటున్నాం? సిద్దిపేట పట్టణంది 4,16,000 జనాభా ఉంటుంది సిద్దిపేటలో. వచ్చే 20 ఏళ్లలో మన జనాభా 4,16,000 చేరుతుంది. 4,16,000 మన జనాభా చేరినప్పుడు మన పట్టణం ఎట్లా ఉండాలి? ఆ రోజు ప్రణాళిక ఈ రోజు వేస్తాం. మనం సరిగ్గా వేయకపోతే రేపటి తరం మనల్ని క్షమించదు. రేపటి తరం అరే ఏం చేసిరు బై మా కౌన్సిలర్లు మా ఎమ్మెల్యే అంటారా అన్నారా? మరి అందుకే మనం రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది సిద్దిపేట? ఇందాక మీరు చూసి ఉంటారు. మనకు 2011 కంటే ముందు అంటే 1997లో అప్పుడు వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు 2011 దాకా అదే ఉండేది. మన విస్తీర్ణం 3.15 స్క్వేర్ కిలోమీటర్. సిద్దిపేట మున్సిపాలిటీ యొక్క మాస్టర్ ప్లాన్ కానీ మన మున్సిపాలిటీ యొక్క విస్తీర్ణము 3.15 స్క్వేర్ కిలోమీటర్లకు మాత్రమే తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాము? 100 రెట్లు 310 స్క్వేర్ కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. 3 స్క్వేర్ కిలోమీటర్ల సిద్దిపేట పట్టణాన్ని 310 స్క్వేర్ కిలోమీటర్ల పట్టణానికి మాస్టర్ ప్లాన్ వేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా ఆటల్లో పాల్గొనాలంటే క్రీడాకారులు డబ్బులు కట్టి ఆడాలనే
ప్రతిపాదనతో శాప్ జీవో విడుదల చేయడాన్ని జనసేన పార్టీ ఒక శాఖలో తీవ్రంగా ఖండించింది. క్రీడాకారులకు కనీస వసతులు కల్పించకుండా క్రీడా శాఖ అధికారులు క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేయటం సమంజసం కాదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఫిజికల్ ఎడ్యుకేషన్ విషయంలో క్రీడాకారులను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని దుయ్యబట్టారు. క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేసే జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని జనసేన హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019 తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొప్పగా చెప్పుకుంటున్న నాడు నేడు కార్యక్రమాల్లో పిల్లల ఎడ్యుకేషన్లో చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఎడ్యుకేషన్ అంటే కేవలం పుస్తకాలే కాదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉందనేది వాళ్ళు మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారనేది హాస్యాస్పదం. జనసేన పార్టీ ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నిజాలు ముందుకి తీసుకురావాలని అనుకుంటుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది క్రీడా శాఖ కింద పనిచేస్తూ ఉంటుంది. ఒక కార్పొరేషన్లు నవ్వుతో నా భవిష్యత్తులాగా కార్పొరేషన్లు వందల కార్పొరేషన్లు పెట్టుకునే ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఎప్పటి నుంచో పనిచేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దానికి ఒక ఎండి ఉంటారు ఐఏఎస్, దానికి ఒక చైర్మన్ ఉంటారు, దానికి ఆఫీసులు ఉన్నాయి, ప్రతి దగ్గర కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడున్న కార్పొరేషన్లు ఆఫీసులు ఉన్నాయి లేవో పక్కన పెట్టండి, కానీ ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్డ్ ఒక కార్పొరేషన్ స్పోర్ట్స్ని డెవలప్ చేసేది. అలాంటి ఒక కార్పొరేషన్లో ఈరోజు జరుగుతున్న పరిస్థితులు పే అండ్ ప్లే అంట, నువ్వు డబ్బులు కట్టు ఆడుకో అనే ఒక ధోరణి ఈరోజు ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు అప్పుడే వాళ్ళు ఆ జీవోని తీసుకురావడానికి కారణం కూడా ఏంటంటే ఎమ్యూనిటీస్ని పెంచి దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి మినిమమ్ వసూలు చేయాలి అని చెప్పి పే అండ్ ప్లే అనేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అది రిలీజ్ చేసింది. అప్పుడే దాన్ని ఆపేశారు కూడా. కానీ ఈరోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు శాప్కి ఒక ఎండి వచ్చారు. ఆ ఎండి ఈరోజు ఆయన తీసుకొచ్చి ఆయన ఇప్పుడు పే అండ్ ప్లే అనే దాన్ని అమలు చేస్తున్నాడు. మీరు డబ్బులు కట్టండి, మీరు ఆడుకోండి అంట. దానికి ఒక అకౌంట్ వేసి ఏదైతే శాప్ ద్వారా డైరెక్ట్గా పర్మనెంట్ కోచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టార్గెట్లు ఇచ్చారు. పిల్లల దగ్గర మినిమమ్ అంటే స్పోర్ట్ ఒక్కొక్క గేమ్ పెట్టి గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపటంతో పాటు నిరంతర నిఘా ఉంటుందని నల్గొండ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల, కేతేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న 460 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. అక్రమ రవాణా చేస్తున్న 7 నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. నిందితుల నుండి 3 కార్లు, 4 లక్షల రూపాయల నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన వైఖరితో పాటు నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. చిట్యాల పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ మేము నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 21/22 NDPS యాక్ట్ కింద ఒక కేసు కట్టాము ఈరోజు. ఈ కేసులో కన్సర్న్ డిప్యూటీ తహసీల్దార్ గారు రగ్య నాయక్ గారు పంచనామా చేసిన తర్వాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఎలా అంటే మీరందరికీ తెలుసు, గత 2 వారం నుంచి నల్గొండ జిల్లా పోలీస్ తరఫున చాలా ఇంటెన్సివ్గా మనము ఒక గాంజా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అనేది జరుపుకుంటున్నాము. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. డైనామిక్ గాంజా ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేసి మన జిల్లా పోలీస్కి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఒక స్పెషల్ టీం, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. DTC SP గారు సతీష్ మరియు నల్గొండ DSP వెంకటేశ్వర రెడ్డి గారు, కన్సర్న్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఒక చాలా డీటెయిల్డ్ ప్రణాళిక తయారు చేస్తూ గతంలో నల్గొండ జిల్లాలో రిజిస్టర్ అయినటువంటి కేసులు, దానికి సంబంధించినటువంటి ఒఫెండర్స్ వాళ్ళ మీద నిఘా పెట్టడం, తర్వాత ఇప్పుడు మన దగ్గర ఎక్కడైతే పాకెట్స్ ఉన్నాయో
మన నల్గొండ జిల్లా అనేది ఒక ట్రాన్సిట్ పాయింట్ కాబట్టి ఏఓబి నుంచి కానీ మల్కాన్గిరి ఒరిస్సా అక్కడి నుంచి కానీ గాంజా కన్సైన్మెంట్ హైదరాబాద్కి వెళ్ళాలంటే మనకు ఒకటి మెయిన్ రూట్ కాబట్టి ఈ ట్రాన్సిట్ మీదే చాలా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లాలోని పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, అద్దంకి ఏలూరు కొండేపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, డోలా బాలా, వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, బిఎం విజయ్ కుమార్, ఎరిక్షన్ బాబు, పామిడి రమేష్లు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, 2024 ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని, టీడీపీ అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. పార్టీ శ్రేణులు ఎన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే రానున్న రోజుల్లో విజయం తథ్యమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గుర్తు చేశాం. ఆయన 6 నెలలకు ఒకసారి. అదేవిధంగా మీ అందరూ తెలుసు, ఈ ప్రాంతానికి ఏదన్నా రైతులకు మంచి చేయాలంటే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి. అలాంటి ప్రాజెక్ట్ని అసలు గజెట్లోనే లేకుండా చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే గజెట్లో లేకుండా చేయటం తెలుసు కదా, అధికారపూర్వకమైన ప్రాజెక్టు. అంటే మనకు నీళ్లు ఇంత కావాలి, ఈ ప్రాజెక్టు కింద ఇన్ని నీళ్లు ఇవ్వాలి, ఇంత ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అధికారపూర్వకంగా ఉండే ప్రాజెక్ట్ని గజెట్లోనే లేకుండా చేశారు. మీ అందరూ తెలుసు, మేము 12 మంది ఢిల్లీ పోయి సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఈ ప్రాజెక్ట్ని గజెట్లో చేస్తామని కూడా కోరటం జరిగిందనమాట. మేము అపోజిషన్లో ఉండి శ్రీశైలం దేవస్థానంలో లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి విశేషార్చనలు, అభిషేకము నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ముందుగా లోకక్షేమం కాంక్షిస్తూ దేశ ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో విరసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల ఫలాలతో, శుద్ధ జలాలతో, పంచామృతాలతో అభిషేకం నిర్వహించినట్లుగా దేవస్థాన ఈవో లవన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక, పరిచారక స్వాములు పాల్గొన్నారు. నందీశ్వరుడికి ఈ పూజా కైంకర్యాలు ప్రతి మంగళవారం త్రయోదశి రోజులలో దేవస్థానం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యం తన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం సినిమాలు చేయటం ఆపలేదు. అలా ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఈ మధ్య వచ్చిన పెద్దన్న సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యం కారణంగా చాలా రోజుల పాటు వాయిదాలు వేస్తూనే చివరికి దాన్ని పూర్తి చేశారు. అయితే ఆ సినిమా తర్వాత చాలా కాలం పాటు బ్రేక్ తీసుకున్నాడు రజనీ. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. తన ఆరోగ్య సమస్యల కారణంగా ఇక సినిమాలు చేయకూడదని రజనీ నిర్ణయించుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఆ వార్తతో తన అభిమానులు ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయారు. అయితే సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే త్వరలోనే రజనీకాంత్ తన 169వ చిత్రం చేయటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. టీమిండియా మాజీ సారథి మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని తన అభిమానులను ఎప్పుడూ నిరాశపరచడు. రికార్డుల ధీరుడిగా ఆటతోనూ ఆటోగ్రాఫ్ల విషయంలోనూ వారి మనసులు గెలుచుకుంటూనే ఉంటాడు. తాజాగా మరోసారి ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాడు ధోని.
ఐపీఎల్ 2022 సీజన్కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళికలు రచిస్తున్న ధోనీబాయ్ వ్యక్తిగత ఫిట్నెస్పై కూడా దృష్టి సారించాడు. ఇందులో భాగంగా స్వస్థలం రాంచీలోని ఒక జిమ్లో చెమటలు చిందిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక వ్యక్తికి ఆటోగ్రాఫ్లు ఇస్తూ కెమెరా కంటికి చిక్కాడు ధోని. ఓపికగా అతడు అందిస్తున్న ఒక్కో బ్యాట్పై సంతకం చేస్తూ కనిపించాడు. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సానుకూలంగా ఉండటంతో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు జోరు మీదున్నాయి. గత వారం రోజులుగా కొనసాగుతున్న నష్టాలతో చాలా షేర్ల ధరలు కనిష్టాలకు చేరుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు భారీ ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బుధవారం మార్కెట్లో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు లాభాల బాటలో ఉన్నాయి. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,163 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఉదయం 10 గంటల సమయానికి 527 పాయింట్లు లాభపడి 58,335 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ 168 పాయింట్లు లాభపడి 17,434 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఐటీ షేర్లు పుంజుకోవడంతో మరోసారి బీఎస్ఈ సెన్సెక్స్ 58,000 పాయింట్ల మార్కును దాటింది. ఈరోజు ఉదయం మార్కెట్లో టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, విప్రో, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1% వృద్ధి నమోదు చేయగా నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ షేర్లు 1.50% వృద్ధి నమోదు చేశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొలంబియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, బురదలో కూరుకుపోయి 14 మంది మృతి. దేశంలో పెరిగిన కరోనా వైరస్ కేసుల సంఖ్య, గడిచిన 24 గంటల్లో 71,365 కొత్త కేసులు నమోదు. అబుదాబిలో కలకలం రేపిన పేలుళ్లు, ఉగ్రవాద చర్యలు కావని అధికారులు నిర్ధారణ. ఆరోగ్య సమస్యల కారణంగా ఇక సినిమాలు చేయకూడదని రజనీకాంత్ నిర్ణయం, ఒక్కసారిగా నిరాశలోకి వెళ్లిపోయిన అభిమానులు. ఐపీఎల్ 2022 సీజన్కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సన్నద్ధం.
మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళికలు రచిస్తున్న ధోనీబాయ్. జోరు మీదున్న దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు, కొనుగోళ్లకు భారీ ఎత్తున ఆసక్తి చూపిస్తున్న ఇన్వెస్టర్లు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.